వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీలిక బాట పడుతుందని చాలా కాలంగా వార్తలు వినవస్తొచ్చాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం మీద కొంత తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి రాజ్యసభలో ఉండేటటువంటి సభ్యుల సంఖ్యని ప్రాతిపదికగా చూపుతూ ఓ రకంగా చెప్పాలంటే బెదిరింపు అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. రాజ్యసభలో కేంద్రానికి తమ అవసరం ఉంది, తమకు 11 మంది సభ్యులు రాజ్యసభలో ఉన్నారు. అందువల్ల ఇప్పుడు ఉండేటటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తమని పక్కన పెట్టలేదు అనేటటువంటి ఒక భరోసాతోటి విశ్వాసాన్ని వెల్లడిస్తూ వచ్చింది. ఇప్పుడు రాజ్యసభ సభ్యులతోటే చీలిక అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చీలిక అనేది మొదలు కాబోతుందనే రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ చూస్తే కనుక ఈ రాజ్యసభ సభ్యులు 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే ఉన్నారు. అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 11 మంది రాజ్యసభలు. అయితే ఇందులో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అగ్రనాయకత్వంలో భాగంగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, ఇంకా నిరంజన్ రెడ్డి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేసులన్నింటినీ చూస్తున్నటువంటి నిరంజన్ రెడ్డి, వీళ్ళు ముగ్గురిని మినహాయిస్తే మిగిలిన వాళ్ళు 8 మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయిపోతున్నారు, వాళ్ళంతా వెళ్ళిపోతారు అనేటటువంటి భావనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చూస్తే కనుక వీళ్ళంతా మళ్ళీ అంటే రాజీనామా చేసి ఒక ఒప్పందం మేరకు వెళితే కనుక మళ్ళీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి ఎన్నికవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మెజార్టీ అంటే మొత్తం దాదాపు 164 మంది సభ్యులు ఉన్నారు కనుక ఎవరు రాజీనామా చేసినా మొత్తం ఆ కోట అంతా కూడా రాజ్యసభను నింపేటటువంటి అవకాశం అధికార కూటమైనటువంటి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేనకే దక్కుతుంది. అందువల్ల కొంతమంది అంటే ఇప్పుడు జరిగినటువంటి అంటే వీళ్ళు ఒకవేళ భారతీయ జనతా పార్టీలోకి వెళితే కనుక రాజీనామా చేయకుండానే చేర్చుకోవాలని, ఒకవేళ తెలుగుదేశానికి వస్తే రాజీనామా చేయించి శాసనసభ ద్వారా మళ్ళీ ఎన్నికయ్యేలా చూడాలనేటటువంటి ఒక ఒప్పందం మేరకు ఈ రాజ్యసభ సభ్యులు నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. 8 మందిలోనే 4 సభ్యులైతే బీజేపీలో చేరతారు, మరో 4 సభ్యులైతే తెలుగుదేశం పార్టీలో చేరతారనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి. ఈ 4 సభ్యులు రాజీనామా చేసి మళ్ళీ శాసనసభ నుంచి రాజ్యసభకు ఎన్నుకోతారు తెలుగుదేశం పార్టీ తరఫున. బీజేపీకి తరపుకు వెళ్ళినటువంటి వాళ్ళు మాత్రము రాజీనామాలు చేయకుండానే వాళ్ళు అటువైపు బీజేపీ స్టాండ్ తీసుకుంటారనేది ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే రాజీనామా చేస్తే కనుక మళ్ళీ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూర్చుని సీట్లు పంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 8 సభ్యుల్లో ఒక 2-3 భారతీయ జనతా పార్టీ అడగొచ్చు, 1-2 మళ్ళీ ఈ పార్టీ అంటే జనసేన అడగొచ్చు, మిగిలిన 4 తెలుగుదేశం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే తెలుగుదేశంలో చేరి వాళ్ళే రాజీనామా చేస్తే కనుక ఆ 4 సభ్యుల్ని మళ్ళీ తెలుగుదేశం సభ్యులుగానే రాజ్యసభకు వెళ్ళే అవకాశం ఉంటుంది. రాజీనామా చేయకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమైనటువంటి మిగిలిన 4 సభ్యులు భారతీయ జనతా పార్టీకి చేరువయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి ఒక లోపాయకారి అవగాహన ఒప్పందంతో 4 సభ్యులు మాత్రము రాజ్యసభకి రాజీనామా చేసి తిరిగి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ద్వారా తెలుగుదేశం సభ్యులుగా, తెలుగుదేశానికి ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభ పక్షం కూడా లేదు, రాజ్యసభ పక్షాన్ని ఏర్పాటు చేస్తారనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా అంటే పరిమళ నత్వాని లాంటి వాళ్ళు కానీ, కృష్ణయ్య లాంటి వాళ్ళు కానీ వీళ్ళంతా కొంచెం అంటే అటు బీజేపీ వైపు ఉండొచ్చు, మిగిలిన వాళ్ళు అంటే ఇటీవల మనం చూసాం మోపిదేవి వెంకటరమణ, ఇతర సభ్యులు మాత్రము తెలుగుదేశం వైపు రావచ్చు అనేటటువంటి అంచనాలు అయితే వెలువడుతున్నాయి.